హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈసారి మీరు టమాటా పచ్చడి చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటా పచ్చడి తయారు చేయడం కోసము 1 కేజీ టమోటాలని తీసుకోవాలి. ఈ పచ్చడి తయారు చేయడం కోసము మనం తీసుకునే టమాటాలనేవి పండినవిగా ఉండాలి, అలాగే గట్టిగా కూడా ఉండాలి. ఈ విధంగా తీసుకున్నటువంటి టమాటాలన్నిటినీ శుభ్రంగా నీటిలో కడిగి తేమ అనేది అస్సలు లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పైన ఉండేటటువంటి ఈ వైట్ పార్ట్ అనేది తీసుకుంటే మంచిది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి టమాటాలన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెని కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఇందులో మనము గుప్పెడంత చింతపండు తీసుకోవాలి. అంటే 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు లెక్కన తీసుకోవాలి. ఈ చింతపండులో ఎటువంటి గింజలు, ఈనెలు ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ముక్కలన్నిటినీ ఈ చింతపండులో వేయాలి. కేజీ టమాటాలకి 1/2 కప్పు ఉప్పు పడుతుంది కాబట్టి మొత్తం ఉప్పుని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా ఇక్కడ వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పుని వేసిన తర్వాత ఉప్పు అంతా ఈ టమాటాలు చింతపండుకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు అనేది కొద్దిగా మెత్తబడుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఒక 10 నిమిషాలు వీటిని పక్కన పెట్టాలి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంటని సిమ్లో ఉంచి ఈ మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాతే ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆవాలు, మెంతులు వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది బాగా మెత్తగా ఉండాలి. లేదంటే మనం పచ్చడి తినేటప్పుడు కొద్దిగా అక్కడక్కడ తగిలినప్పుడు చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము నానబెట్టుకున్నటువంటి ఈ చింతపండు, టమాటాల మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఫుల్గా వేసేయకుండా సగం సగం వేసుకుంటూ 2 సార్లుగా ఈ టమాటాలని, చింతపండుని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని కలుపుకోవాలి. కారం మొత్తం ఒకేసారి కలుపుకోకుండా సగం కారం ఇక్కడ వేసుకోవాలి. మిగతా సగము పచ్చడి దగ్గర పడిన తర్వాత అప్పుడు అవసరమైతే అక్కడ వేసుకోవచ్చు. 1 కేజీ టమాటాలకి అరకప్పు కారం వరకు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వేరుశెనగ నూనెని వేసుకోవాలి. ఈ పచ్చడికి వేరుశెనగ నూనె వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వేరుశెనగ నూనె 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇందులోనే 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 15-20 వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా మిశ్రమాన్ని ఈ నూనెలో వేసుకోవాలి. ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నాం కాబట్టి ఇది వేసేటప్పుడు పొంగుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఈ పచ్చడి కొంచెం గట్టిపడి ఈ నూనెంతా సపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అడుగంటకుండా ఉండడం కోసము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే పచ్చడి ఉడికేటప్పుడు ఈ విధంగా పైకి పడుతుంది కాబట్టి మనము మంటని సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో పచ్చడిని కలపడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. లేదంటే అడుగంటేస్తుంది కాబట్టి ఈ విధంగా పచ్చడి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు పౌడర్ని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకేసారి ఉప్పు, కారం కూడా ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
ఈ పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు పచ్చడిని ఉడికించకూడదు. ఈ విధంగా పచ్చడి కొంచెం దగ్గర పడిన తరువాత ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఏదైనా గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని బయట ఉంచితే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.